పాపిగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు. పాపి మార్చబడాలి. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపం మనసు కావాలి. హల్లెలూయా. పశ్చాత్తాపం లేకుండా చావకూడదు. పాపం చేస్తున్నానని తెలుసు మరి క్షమించబడుతున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? ఇక చేయని ప్రభువాన్ని ఏడుస్తున్నావా? అది లేదు. పశ్చాత్తాపం రావట్లేదు, మారు మనసు రావటం లేదు, జీవితం మార్చబడాలని ఆశ లేదు. నేను పాపినే, పాపంతో చనిపోవాలి, ఇలాగే బ్రతకాలి, ఏ ఆలోచనలు కానీ పశ్చాత్తాపం లేదు. దావీదు అంటాడు, అయ్యా నా పాపాలు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపము నాకు తెలుసయ్యా. ఈరోజు నీ పాపాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? పాపాన్ని వదులుకుంటున్నావా? పాపాన్ని కప్పుకుంటున్నావా? పాపం వదిలిపోతే నాశన మార్గంలో నరకానికి వెళ్ళిపోయి యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపం వల్ల వచ్చు జీవితం మరణం. ప్రభు పాపాన్ని ప్రోత్సహిస్తానికి రాలేదు. నువ్వు నాకు 10 లక్షలు కానికిచ్చిన ఈ మాట చెబుతాను, బైబుల్ అదే ఉంది. ఐఎమ్ నాట్ కాంప్రమైజ్. అక్రమ సంబంధాలు ఉంటే వదులుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తెలుసుకున్న తర్వాత